ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. దోదో మన్మధుడు పువ్వా కుమారుడైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. న్యాయాధిపతులు 10:1. తోలా అనే పేరుకు పురుగు అని అర్థం. తనను తాను రాజుగా హెచ్చించుకొని రక్తపాతానికైనా వెనుదీయని అబీమెలెకు తరువాత పురుగు అనే పేరున్న తోలా వచ్చాడు. సైతానుకు యేసు ప్రభువుకు ఉన్నంత తేడా వీరిద్దరికీ ఉంది. నేను సర్వోన్నతుని సింహాసనానికి పైగా నా గద్దె వేసుకుంటాను అని గర్వించిన సైతానును గమనించండి. నేను పురుగును అంటూ ముందుగానే తన మాటలు దావీదుచే కీర్తన 22:6 పలికించిన యేసు ప్రభువును చూడండి. ఈ విధంగా తనను రిక్తునిగా చేసుకున్న ఈ లక్షణాలలో తోలా యేసు ప్రభువుకు ముంగుర్తుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయుల రక్షకుడు తోలా వలె అత్యంత దైన్య స్థితిని ఎన్నుకొని నిరుపేదగా జీవించి శిలువ మరణం పొందేటంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఎందుకింత దైన్యం, హైన్యం? నరులు పురుగు వంటి వారు. యోబు 24:4-5. యేసు ఆ పురుగు వంటి మనుషుల స్థానాన్ని స్వీకరించాడు గనుకనే అంత హీన స్థితిని ధరించాడు. తోలా ఆయనకు ముంగుర్తు. ఈ స్వయోపేక్ష స్వభావం ఎక్కడి నుండి వచ్చింది? పువ్వ అంటే వాక్కు లేక పలుకు అని అర్థం. దేవుని వాక్కు ఆదిలో ఉన్నాడు. ఆయన దేవుని వద్ద ఉన్నాడు. ఆ వాక్కు దేవుడే. దేవుని పలుకే శరీరధారి అయ్యాడు. అది మానవాళికి తారక మంత్రమైన శ్రమైక సేవకు విమోచకుణ్ణి చూసే భాగ్యం కలిగించింది. కాబట్టి వాక్కు మూలంగా ఈ పురుగు వంటి పరిస్థితి ఆ ప్రభువు ధరించుకున్నాడు. తోలా తాతగారు దోదో. ఈ పేరుకు ప్రేమను చురగొన్నవాడు లేక ప్రేమకు పాత్రుడు అని అర్థం. అవును, మన ప్రభువు మనల్ని ప్రేమించి మన ప్రేమకు ఆరాధనకు పాత్రుడయ్యాడు. దైవ ప్రేమ వాక్కుగా రూపుదిద్దుకొని మానవాళి విమోచనకై అవమానాలు, మరణం సహించే దీన గొర్రెపిల్లగా అవతరించింది. మొదటి ఆదాము తన గమ్యాన్ని తానే నిర్దేశించుకోవాలని, తన భవితకు తానే పాలకుడు కావాలని దైవాజ్ఞను ఉల్లంఘించాడు. ఈ ధోరణి అబీమెలెకుది. పురుగు వంటి తోలా రెండవ ఆదామైన యేసు ప్రభు పోలిక. తోలా ఎఫ్రాయిములోని షామీరులో ఉన్నాడు. ఎఫ్రాయిం అంటే ఫలభరితం. షామీరు అనే పదానికి ఇర్మియా 17:2లో వజ్రమని, జకర్యా 7:12లో కురివిందం అని అనువదించారు. వజ్రం స్థిరత్వాన్ని, దృఢత్వాన్ని, ఎలాంటి పరిస్థితిలోనైనా మారని గుణాన్ని సూచిస్తున్నది. జీవితంలోనూ సమాధిలోనూ కూడా యేసు ప్రభు షామీరు గుణాన్ని ప్రదర్శించారు. మరణం ఆయనను మార్చలేకపోయింది. వజ్రం వలె ఆయన నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నాడు. తోలా షామీరులో నివసించి సమాధి కావడం దీన్ని సూచిస్తుంది.